హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. శివరాత్రి పార్ట్ 1 చూశారు కదా, ఇదైతే పార్ట్ 2 అండి. పార్ట్ 2లో సాయంత్రం పూజ నుంచి లింగోద్భవ కాలం వరకు నేనేం చేసుకున్నాను, ఎక్కడికి వెళ్ళాను అనేది ఈ వీడియో ఉంటుంది. సో ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడైతే ఫస్ట్ సాయంత్రం అందరం రెడీ అయిపోయాము. ఇక్కడ మా పాపకు కూడా జడేస్తున్నాను. సో పూజకు అయితే అన్నీ రెడీ అయిపోయాయి. మా వారైతే పూజ చేస్తున్నారు. సో ఆలయానికి తీసుకెళ్ళడానికి అభిషేకం అనేది రెడీ చేస్తున్నాను. అదేనండి, అభిషేకానికి పంచామృతం అనేది సపరేట్గా పాలు పెరుగు తీసుకెళ్లకుండా ఇలా అన్నీ కలిపి రెడీ చేసుకున్నాను. అలాగే బాక్స్లో పువ్వులు కూడా తీసుకెళ్తున్నాను. సో కవర్లలో మేనేజ్ చేయడం కన్నా ఇలా బాక్స్లలో తీసుకెళ్తే మనం అక్కడ పూజ చేసేటప్పుడు ఎలాంటి అడవుడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో కొన్ని పువ్వులు, కొన్ని బిల్వపత్రాలు అలా తీసుకొని అయితే వెళ్తున్నాను. బాస్కెట్ అనేది రెడీ అయిపోయింది ఆలయానికి తీసుకెళ్లేది. పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. ఇక్కడ ప్లేట్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఈ నైవేద్యం ప్లేట్ మా వారికి ఇస్తే దేవుడికి అయితే సమర్పించేస్తారు. సమర్పించిన తర్వాత హారతి ఇచ్చేసి హారతి అందరం తీసుకొని ఆలయానికి వెళ్ళాలి. ఆలయానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక్క పొద్దు అనేది విడుద్దాం అనుకున్నాము. అదేనండి, సాయంత్రం పండ్లు తీసుకుంటాం కదా, టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత చేసుకుందామని చెప్పి అనుకున్నాము అందరము. ఆలయానికి అయితే బయలుదేరుతున్నాము. ఒకటేసారి నలుగురం వెళ్ళాలంటే కొంచెం కష్టం. అందుకని చెప్పి ఫస్ట్ పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ నన్ను తీసుకెళ్తా అన్నారు. సో టెంపుల్ అనేది మా ఇంటికి దగ్గరగే కాబట్టి పర్లేదు, అంటే కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళని అయితే డ్రాప్ చేసి వచ్చేసాడు. ఇప్పుడు నేనైతే అన్నీ సర్దుకొని ఇట్లా వెళ్ళిపోతున్నాను. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. డెకరేషన్ కూడా లైట్స్తోని బాగా చేశారు. సో పూజలు అయితే అవుతున్నాయి. అంటే అభిషేకానికి 5 లేదా 6 మాత్రమే అలౌ చేస్తున్నారు, అందరూ ఒకటేసారి కాకుండా అని చెప్పి. సో మేము వెళ్ళేసరికి ఆల్రెడీ అభిషేకం అవుతుంది. కాసేపు వెయిట్ చేసాము. మా తను ఆల్రెడీ మేము వెళ్ళేసరికి వేరే వాళ్ళదే వస్తుంది అభిషేకం. తర్వాత మమ్మల్ని అయితే పిలిచారు. జస్ట్ 5 జంటలకి మాత్రమే అభిషేకానికి అలౌ చేస్తున్నారు. సో ఫాస్ట్గా అని కాకుండా ప్రశాంతంగా నిదానంగానే పూజ అయ్యగారు అయితే అభిషేకం అనేది చేయించారు. చాలా బాగా అనిపించింది. ఇట్లా అందరినీ ఒకటేసారి చేస్తే మీద పడతారని చెప్పి ఈసారి ఇలా ఏర్పాటు చేశారు. సో రాత్రికి కూడా లింగోద్భవ కాలం పూజ ఉందని చెప్పి అనౌన్స్ కూడా చేశారు. ఉగ్రయే నమః, తాపార్యే నమః, లాలాపతే నమః, కురపనిధయే నమః, భస్వాంబరాయ ఆపండి. బ్రహ్మబోధస్కాం దేవరాధాస్తు అందరూ కూడా చూపించారు స్వామివారి. ఓం ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, సమానాయ స్వాహ, జనాయ. అభిషేకం అయిపోయిన తర్వాత పువ్వులతోని పుష్పార్చన కూడా చేయించారు. తర్వాత నైవేద్యం సమర్పించి హారతి అయితే ఇచ్చారని మా పూజ అయితే అయిపోయింది. ఆలయం అయితే చాలా బాగుంటుంది. మా పాప బాబు కలిసి ఇక్కడ వీడియో తీస్తున్నారు. సో నైట్ టైం ఈ లైట్లకి ఇంకా చాలా బాగా అనిపించింది. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఆల్రెడీ 4:08 అవుతుంది. ఇంటికి వచ్చేసరికి అయితే 8. మేము ఈ నైవేద్యాన్ని అదేనండి ప్రసాదాన్ని తీసుకునేసరికి 8 అయిపోయింది అనుకుంటా. సో ఈ దేవుడికి ఏదైతే సమర్పించామో అది ఇలా అందరం కూర్చొని అయితే తీసుకుంటున్నాము. తర్వాత శ్రీ సిద్ధేశ్వరలింగదా సముదయన్ భూలోకముద్ధారయన్ పీఠం జోజయనే పురే విరజయన్ యో లోకవంద్యో భవో శ్రీమన్మరురార్యదేశగవర కుర్యాత్ సదా మంగళో సావధాన సులగ్నే సావధాన
మా ఇంటికి చాలా దగ్గరగా ఉమామహేశ్వర టెంపుల్ ఉంది. అక్కడ కళ్యాణం జరుగుతుంటే ఆ మంత్రాలు వినిపిస్తున్నాయి. నా వల్ల కాలేదు, ఇక వెళ్దామని చెప్పి అడిగేసరికి మా ఇంట్లో పిల్లలైతే రామమ్మ మాకు వర్క్ ఉంది మీరు వెళ్ళండి అంటే నేను మా వారు అప్పటికప్పుడు రెడీ అయితే వచ్చేసాము. వచ్చేసరికి కళ్యాణం ఎంత చక్కగా చేస్తున్నారో చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేవండి. ఎంత బాగా అంటే చాలా బాగా జరిగింది కళ్యాణము. సో కళ్యాణం అయిపోగానే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనం జాగరణ చేస్తాం కదా, సో జాగరణకి ఇలా ఎవ్రీ ఇయర్ లాగానే చేశారు. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఆలయంది. సో నేనైతే ఆ వీడియో అనేది షూట్ చేయలేదు. సో ఇక్కడ కళ్యాణం ఫొటోస్ అయితే యాడ్ చేశాను. చూడండి ఎంత బాగా చేశారు ఆ శివపార్వతుల కళ్యాణము. నాకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా పిచ్చి. మా పాపకైతే నేర్పియాలనుకున్నాను కానీ కుదరట్లేదు. సరే ఇప్పుడు ఒకసారైనా సరే నా పరిస్థితులు అన్నీ సెట్ అయిపోయిన తర్వాత ఆమెకి క్లాసికల్ డ్యాన్స్కి అయితే పంపించాలి. అది నా పెద్ద టార్గెట్. నిజంగా క్లాసికల్ డ్యాన్స్ చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో వాళ్ళు చేస్తున్న డ్యాన్సు, ఆ సంగీతము అసలు రెండు కళ్ళు సరిపోవండి. నిజంగా నాకు క్లాసికల్ పిచ్చి అంటే చెప్పలేను. నేను చిన్నప్పుడు ఎప్పటి నుంచో నేర్చుకుందాం అనుకున్నాను కానీ మా చిన్నప్పుడు అంత అవకాశం లేదు. ఇప్పుడున్నా కానీ మా కూతురికి అయితే చేయించలేకపోతున్నాను. సో మన టైము ఇప్పుడు ఇలా ఉంది. సో నెక్స్ట్ బాగుంటుంది కదా, అప్పుడు చేయిద్దామని డిసైడ్ అయిపోయాను. దోషరహిత దళితాసుర బృందా. ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఈ శివరాత్రి ఉపవాసన జాగరణ అనేది చేస్తున్నాను. నా చిన్నప్పుడే పట్టుకున్నాను నాకు తెలిసి. అసలు ఎప్పుడు ఈ ఉపవాసం పట్టుకున్నానో కూడా నాకు గుర్తులేదు. కానీ ఎప్పుడు కానిది ఈ సంవత్సరం అయితే ఒక పెద్ద మిస్టేక్ చేశాను. అది కావాలని చేసింది కాదు, అనుకోకుండా అలా అయిపోయింది. అదేంటి అనేది ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లలో షేర్ చేసుకుంటాను. సో శివయ్యకి అయితే గట్టిగా చెంపలేసుకొని స్వామి నన్ను క్షమించు, ఇలా అయిపోయింది తప్పు అని మొక్కేసుకున్నాను. అయిపోగానే శివయ్యకి ఇలా పుష్పార్చన అయితే చేశారు. ఎంత బాగుందో. అభిషేకం చేసి పుష్పార్చన చేశారు. సో నాకైతే తెలిసిన వాళ్ళకి గిఫ్ట్ పెట్టారు. సో ఇక్కడ యాడ్ చేశాను. నేను అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయి ముందే ఇంటికి వచ్చేసాను అన్నట్టు. ఎందుకంటే లింగోద్భవ కాలంది టైం అవుతుంది. మనకి లింగోద్భవ కాలం అనేది 11 నుంచి 12:30 వరకు కదా. ఆ టైంలో ఆ శివయ్యకి అభిషేకం చేసుకొని కొంచెం ధ్యానం చేసుకుందామని చెప్పి ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి దేవుడి గదిలోకి వచ్చాను. మార్నింగ్ అయితే మా వారు అభిషేకం చేశారు. ఇప్పుడైతే నేను అభిషేకం చేశాను శివయ్యకు. ఎంత బాగా అనిపించిందో. పంచామృతంతో చేసి నా శక్తి కొలది నేను ఎలా అయితే చేసుకోగలను అలా అయితే అభిషేకం చేశాను.
చాలా బాగా అనిపించింది. ఈరోజైతే అసలు అభిషేకం కూడా చేసుకుంటానో లేదో నా చేతులతో నా శివయ్యగా చేసి అదృష్టం ఉందో లేదో అనుకున్నాను. ఫైనలీ లింగోద్భవ కాలంలో ఆ శివలింగానికి ఇలా అభిషేకం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. మందారమాల పూపాలమాల పూపాలమాల శ్రీశేఖరాయ దిగంబరాయ దిగంబరాయ నమః శివాయ నమః శివాయ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ దేవి నారాయణి నమోస్తుతే. హర హర శంభో శంకర పార్వతీ పరమే. పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయింది. సో మార్నింగ్ చేయాల్సింది నేను ఇక్కడ ఈవినింగ్ అయితే చేశాను. అదేనండి నారికేల దీపం అనేది ఎప్పుడు పెడతారో నాకైతే టైం తెలియదు. ఆలయానికి వెళ్ళి అక్కడ చూసిన తర్వాత అక్కడ కనుక్కుంటే పర్లేదు ఇప్పుడు కూడా పెట్టవచ్చు అంటే లింగోద్భవ కాలంలో అభిషేకం అయిన తర్వాత ఇలా అయితే నారికేల దీపం పెట్టుకున్నాను. సో ఈ వీడియో ఇంతేనండి. నా పూజ ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఉంటానండి. టేక్ కేర్. బాయ్ బాయ్.